మా ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి ప్రభా, ఈ కొన్ని మాటలు ప్రకటించుకుంటుండగా నీ సహాయం దయచి తోడుగా ఉంది. నీవే నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని, నీవే తండ్రి ప్రభా విన్నవారిలో కార్యం జరిగించమని అన్ని విషయాలు పాసని కప్పిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను స్వార్త 10వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దొంగతనమును హత్య నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవమును కలుగుటకు, అది సమృద్ధిగా కలగజేయుటకును నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తా ఉంటున్నారు. దొంగతనమునకు హత్య నాశనము చేయుటకును వచ్చును, కానీ మరి దేనికి రాడు అని చెప్తా ఉంటున్నాను. నా ప్రియమైన స్నేహితుడా, ఇక్కడ దొంగతనం చేయడానికి వస్తాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై ఆయన లోకానికి వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. గొర్రెల కాపరిగా ఆయన లోకానికి వచ్చాడు. గొర్రెలు అనగా మానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి ఉంటున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకులను ఆయన దేవుని మార్గము నడపడానికై, అనేకులను దేవుని మార్గంలోనికి తీసుకురావడానికై, అనేకులు దేవునితో ఉండాలని దేవునితో ఉద్దేశం కలిగి ఆయన లోకానికి వచ్చి ఉంటున్నాడు. అదేవిధంగా నాశనం చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గొర్రెలకు మంచి కాపరిగా వచ్చాడు. గొర్రెలు అనగా ఈ లోకంలో ఉన్న మానవాళి కొరకు, ఈ లోకంలో ఉన్న మానవుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కాపరిగా వచ్చాడు.